ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వివిధ మున్సిపాలిటీల్లో అనేకమైనటువంటి అవిశ్వాసాలకు టిఆర్ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లు వార్డు సభ్యులే దిగుతా ఉన్నారు. మాకు ఈ చైర్మన్లు వద్దు, మాకు ఈ మేయర్లు వద్దు అని చెప్పి అనేక ప్రాంతాల్లో అవిశ్వాసాలు పెడతా ఉన్నారు. అవిశ్వాసాలు మేజర్గా నెగ్గుకుంటూ వస్తూనే ఉన్నారు. కోదాడ కాంగ్రెస్ వశం అయిపోయింది, ఇప్పటికే నేరేడుచల్ల వశం అయిపోయింది, మహబూబ్నగర్ వశం అయిపోయింది. ఇట్లా అనేకమైనటువంటి కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తాలు చూసుకుంటా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రంలో.